నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండవు. మనది కాని రోజున మౌనంగా ఉండాలి. మనదైన రోజున అన్నిటికీ సమాధానం దొరుకుతుంది. దాచిన రూపాయి నిన్ను ధనవంతుడిని చేస్తుంది. దానం చేసిన రూపాయి నిన్ను ధర్మాత్ముడిగా మారుస్తుంది. ధనం కాటి వరకే వస్తుంది. ధర్మం దైవం కాళ్ళ దగ్గరకు తీసుకువెళ్తుంది. ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ, ఎంత తక్కువ ప్రేమిస్తే అంత మనశ్శాంతి, ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం, ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద, ఎంత తక్కువ ఆశిస్తే అంత ప్రశాంతత, ఎంత నిగ్రహంతో ఉంటే అంత అగ్రస్థానం. గెలిచినా ఓడినా నిన్నుగా నిలిపేది మాత్రం నీ వ్యక్తిత్వమే. ఒక మంచి వ్యక్తి కోసం వేచిన సమయం, ఒక మంచి పని కోసం వెచ్చించిన ధనం ఎప్పటికీ వృధా కావు. జీవితంలో అస్సలు సాధ్యం కాని ప్రయాణం అంటే అసలు ప్రారంభించనిదే. అసలు ప్రారంభించిన పని అసాధ్యంగా కనిపిస్తుంది. నవ్వుతూ కనిపిస్తే బాధలు లేవని కాదు, కలిసిపోతూ నవ్విస్తే బాధ్యతలు వదిలేసినట్టు కాదు, ఒంటరిగా ప్రయాణం చేస్తే బజార్న పడ్డట్టు కాదు, పని మీద పలువురితో మాట్లాడితే బరిదెగించి మసలడమూ కాదు. నీవేంటో నీకు తెలిస్తే నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. అండగా ఉన్నవాళ్ళు స్నేహితులైతే నమ్మిన వాళ్ళు శ్రేయోభిలాషులు. ఒంటరితనం ఓదార్పునివ్వకపోవచ్చు, కానీ ఓడిపోనివ్వదు. ఒంటరితనం బాధ కలిగించవచ్చు, కానీ అదే ఒంటరితనమే ధైర్యాన్ని కూడా నేర్పిస్తుంది. నువ్వు జీవిత పోరాటంలో ఎలా గెలవాలో అని. అబద్ధం చెప్పేవారు 1,00,000 చెప్తారు, ఎందుకంటే వారి దగ్గర 1,00,000 కథలు సిద్ధంగా ఉంటాయి. నిజం చెప్పేవారు ఒక్క విషయమే పదే పదే చెప్తారు, ఎందుకంటే నిజం అనేది ఒక్కటి మాత్రమే ఉంటుంది. నిజమైన ప్రేమకు అర్థం మనం మనపై చూపించుకునే అభిమానం, అంతే నిబద్ధతతో మనల్ని ప్రేమించే వారిపై చూపించటం. వస్తువు చేజారితే ఎలాగోలా మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ మనుషులను దూరం చేసుకుంటే కష్టం నీకు వస్తే నీది అంటారు, సంతోషం వస్తే మనది అంటారు, సహాయం చేస్తే మంచోడంటారు, లేకపోతే చెడ్డోడంటారు, డబ్బు ఇస్తే మనోడంటారు, ఇవ్వలేదంటే పగోడంటారు. ఇదే ఇప్పటి ప్రపంచం. ఓటమిని భరించలేకున్నావా? అయితే ఓ మూల కూర్చో. ఊరికే కాదు, విజయాన్ని వెంబడించే ఆలోచనలను అన్వేషిస్తూ. చూసిన ప్రతి అందమైన అమ్మాయితో పరిచయం చేసుకోవాలనుకోవడం ఆకర్షణ. ఏ అందమైన అమ్మాయిని చూసినా నువ్వు ప్రేమించిన అమ్మాయే గుర్తుకు రావడం నిజమైన ప్రేమ. ప్రతి నిజమైన ప్రేమ ఒక అబద్ధంతో మొదలవుతుంది. అలా మొదలైన ప్రేమ అర్థం చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. కానీ చూపించే ప్రేమను కాకుండా చెప్పిన అబద్ధాన్ని మాత్రమే చూస్తే ప్రేమ అనే అద్భుతం చేజారిపోతుంది. నిజం కాని అబద్ధం మాత్రం మిగిలిపోతుంది. నిజమైన ప్రేమ అందం చూసో, ఆస్తి చూసో, అంతస్తు చూసో పుట్టదు. మంచి మనసు చూసిన మరుక్షణమే మొదలవుతుంది. మనం వెతికితే దొరికేది నిజమైన ప్రేమ కాదు, మనల్ని వెతుక్కుంటూ వచ్చేదే నిజమైన ప్రేమ. దేవుడా, అసూయ, అహంకారం అనే క్రూరముగం నుండి నన్ను రక్షించు. అది ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళనే హింసిస్తుంది. ఇతరుల భావాలతో ఆటలాడకు. అలా చేయటం వలన నువ్వు ఆడిన ఆ ఆటలో గెలవచ్చు, కానీ ఒక మంచి వ్యక్తిని నువ్వు జీవితాంతం కోల్పోతావు. అందరినీ ప్రేమించండి, కొంతమందిని మాత్రమే నమ్మండి, కానీ ఎవరినీ మోసం చెయ్యకండి. సృజనాత్మకత నిండుగా ఉన్న వ్యక్తి తాను అనుకున్నది సాధించాలనుకుంటాడు తప్ప ఇతరుల్ని ఓడించాలనుకోడు. శరీరం బలహీనపడినప్పుడు అసూయ లాంటి వ్యాధులు మరింత పెరుగుతాయి. మన పక్కన మనుషులు లేకపోవటం కాదు ఒంటరితనం అంటే, మన మనసు కోరుకుంటున్న వాళ్ళు మనతో లేకపోవటం.
బంధాల్లో మనుషులు చేసే అతిపెద్ద తప్పులేంటో తెలుసా? వినేది సగం, అర్థం చేసుకునేది పావువంతు, ఆలోచించడం 0, రియాక్షన్ మాత్రం 200%. ఇక బంధాలు ఎక్కడ నిలుస్తాయి? ఒకసారి, రెండోసారి, మూడోసారి నీ బంధం కోసం తగ్గినా పర్లేదు, కానీ నువ్వే ప్రతిసారి తగ్గాల్సి వస్తే వదిలేయ్. అలాంటి మనుషులతో కష్టంగా కలిసి ఉండటం కంటే విడిపోయి ఒంటరిగా ఉండటం చాలా శ్రేయస్కరం. ప్రతి ఒక్కరూ ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచించేది ఒక్కటే, మనల్ని అర్థం చేసుకునే మనసున్న మనిషి ఒక్కరు తోడుంటే బాగుండు అని. ఓటమి, ఒంటరితనం ఈ రెండూ జీవితంలో చాలా నేర్పిస్తాయి. ఒకటి ఎలా గెలవాలో నేర్పిస్తే, ఇంకొకటి ఎవరిని నమ్మాలో, ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.